లేదు, బీజేపీనే ఓడించారు, మేము ఎన్నుకున్న పార్టీ అదేంటి కాదని మీరు చెప్పారు. నేను పదే చెప్పాను వారికి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంచి వాళ్ళు, కానీ ఏదో అయిపోయింది. మళ్ళీ మేము ఎప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వం చాలా గొప్పదనే భావనతోనే ఉంటాం. అదే భావనతో కలిసిమెలిసి ఉంటాం. భవిష్యత్తులో కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరొక పార్టీని గెలవకుండా మనం కలిసి చూద్దాం. ఆ రకంగా మునుగోడు నియోజకవర్గ సమస్యలకు పరిష్కారం కోసం మీరిద్దరు కలిసికట్టుగా కృషి చేయండి. అట్లాగే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు మీకు మద్దతు ఉంటాయి, మా మద్దతు కూడా కొనసాగుతుందని మరి కాంగ్రెస్ నెల్లికంటి సత్యం గారు మరి ఇవాళ వారికి ఎమ్మెల్సీ బాధ్యతతో పాటు మన నల్లగొండ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ బాధ్యతలు ఉంటాయి. అట్లాగే ఉమ్మడి నల్లగొండ జిల్లా బాధ్యతలు వాళ్ళకు కూడా సహకారం అందించాల్సిన బాధ్యత కాంగ్రెస్ సత్యం మీద ఉన్నది. అడపదడప ఎందుకంటే మనకు రాష్ట్రంలో ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక్కడే ఎమ్మెల్సీ ఉన్నాడు. అందువల్ల రాష్ట్ర పార్టీ కూడా అవసరమైనప్పుడు సహకరించడానికి వారు ఉంటారు. అందువల్ల మరి ఎన్ని బాధ్యతలు పెరిగినా మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా మరి విరామం లేకుండా అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి నాకు కూడా నాడు అలాంటి అవకాశాలు కలిగినాయి. నేను జిల్లా పార్టీ సెక్రటరీగా ఉన్న తర్వాతనే నాకు ఎమ్మెల్యే వచ్చింది. ఆ ఎమ్మెల్యేతో ఉమ్మడి జిల్లా పార్టీ కార్యదర్శిగా నాడు మరి ఆ బాధ్యతలు నిర్వహించాను. అట్లాగే రాష్ట్ర బాధ్యతలకు వెళ్ళాను, రాష్ట్ర బాధ్యతలు కూడా నిర్వహించాను. ఆ స్పిరిట్ తో మరి సత్యం కూడా పనిచేయాలని మరి ప్రత్యేకంగా కాంగ్రెస్ సత్యాన్ని అభినందిస్తూ మరి రాజగోపాల్ రెడ్డి గారి సహకారాన్ని కూడా మరి అభినందిస్తూ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీలో మేము వారి గురించి ప్రత్యేకంగా చెప్పాం. మనకు ఒక్కటే ఎమ్మెల్సీ వాగ్దానం చేశారు. మా రాజగోపాల్ రెడ్డి గారి చొరవ వల్ల రెండో అవకాశం వచ్చింది. అది రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇచ్చారు. మన ఆఫీస్ నుంచి ఆ విషయాన్ని వారు స్పష్టత ఇచ్చిన తర్వాత మన పార్టీ నాయకత్వం అర్థం చేసుకుని ఇవాళ మొదటి అవకాశంగా మరి ఒకసారి ఇవ్వలేదు. మేము రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా చెప్పాం, మీరు 2 ఎమ్మెల్సీలు ఒకసారి మాకు ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్సీ ఇవ్వండి. రెండో ఎమ్మెల్సీ మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చినప్పుడు ఇద్దరు అని చెప్పాం. అదే పద్ధతిలో వారు ఇచ్చారు. ఆ మొదటి అవకాశాన్ని మన రాష్ట్ర పార్టీ మరి ఇక్కడ మన యొక్క దీక్ష మునుగోడు కాన్స్టిట్యున్సీ అంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉద్యమం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ మన నెల్లికంటి సత్యం గారిని ఎమ్మెల్సీగా మరి ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి అందువల్ల వారికి రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సత్యం గారికి అభినందనలు తెలియజేస్తాను. అట్లాగే రాజగోపాల్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.